భావ ప్రసార సాధనం, వెరీ గుడ్. భావ ప్రసార సాధనం. భాషించేది భాష అంటారు విద్యావేత్తలు కొంతమంది. ఓకేనా? భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేది భాష. అయితే మరి ఈ భాషను మనం ఎన్ని రకాలుగా మనం భావాన్ని వ్యక్తీకరణ చేయొచ్చు? ఎన్ని రకాలుగా మనం వ్యక్తీకరించవచ్చు? వెరీ గుడ్. చదవడం ద్వారా, రాయడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చిత్రాల ద్వారా, సైగల ద్వారా. వెరీ గుడ్. ఓకేనా? డ్రామాలు, స్కిట్లు. అయితే మన భాషను వ్యక్తీకరించడం కోసం మనం ఉపయోగించే పరిసరాలు, ప్రసార సాధ్యాలు ఏమైనా కావచ్చు, ఆ ఉపగమాలు. అయితే ఇక్కడ మన భాషలో ఏం ఉపయోగించుకుంటున్నాం అంటే, మన పాఠశాల పరంగా చూసుకుంటే మన విద్యార్థులకు భాషను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాము, భాషలో ప్రావీణ్యం పొందాలని మనం ఏం చేస్తున్నాము, ఏం అవలంబిస్తున్నాము అనుకున్న క్రమంలో మొదట మనం ఏం తీసుకుంటాం? మనం భాషలో మౌఖిక ద్వారా, రాతపరంగా. అంటే మేడం చెప్పండి. ఎస్, మౌఖికంగా తీసుకుంటాము, రాత రూపకంగా తీసుకుంటాం. మౌఖికంగా తీసుకున్నప్పుడు ఏమేమి అంశాలు తీసుకుంటాము? మౌఖికంగా అంటే వెరీ గుడ్, వినడము, మాట్లాడడం. ఓకేనా? వినడము, మాట్లాడడం. అంటే మన పరిభాషలో తెలుగులో తీసుకుంటే ఏం చేస్తాం దాన్ని? వినడం అంటే శ్రవణం. వెరీ గుడ్. మాట్లాడడం అంటే భాషణం. శ్రవణము, భాషణం. అయితే ఈ మౌఖికంగా తీసుకున్న విషయాలు శ్రవణము, భాషణం ద్వారా తీసుకుంటున్నాం. ఓకేనా? శ్రవణం అంటే నేను చెప్పేది విద్యార్థి ఏ విధంగా వింటున్నాడు, వినిది ఏ విధంగా రెస్పాండ్ అవుతుండు, విన్నదాన్ని అర్థం చేసుకొని ప్రతిస్పందించాలి. ఓకేనా? అంటే వినే సామర్థ్యాన్ని పెంచాలంటే మనం పలికే విధానం కూడా స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఎప్పుడైతే ఉచ్చారణ ఉంటుందో, ఇంతకుముందు చెప్పారు ధ్వని, ఆ ధ్వని గుర్తింపు వల్లనే విద్యార్థి యొక్క వినే యొక్క సామర్థ్యం పెంచుకోగలుగుతాడు. మనం ఇటు చూసుకొని శ్రవణం అని రాస్తున్నాం అనుకో, నేను శ్రవణం అని రాసినప్పుడు నా పెదాల కదలిక ఏ విధంగా ఉందో విద్యార్థి గమనించలేడు. చిన్నప్పుడు కూడా పిల్లలు కూడా మనం పలికే విధానం బట్టే, చిన్నప్పుడు ఇంట్లో వెళ్ళగానే తాత కానీ, అమ్మ కానీ, నాన్న కానీ అంటుంటారు, తాత తాత నాన్న అంటుంటారు. మనము అతని ముందు ఉచ్చరించి అతని పలికే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ కూడా విద్యార్థి శ్రవణం అనే ప్రమాణం పెంపొందింపజేయాలంటే మన ఉచ్చారణ అనేది స్పష్టంగా ఉండాలి. శ్రవణం అనే నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది? అతనికి భాషణం వస్తుంది. శ్రవణం అనేది ఎవరైతే మంచి శ్రోత, మంచి మాట్లాడగలుగుతాడట పెద్దలు చెప్పారు. అదేవిధంగా శ్రవణం అనేది స్పష్టంగా మంచిగా ఉన్నప్పుడు అతను భాషణం కూడా, మాట్లాడే విధానం కూడా మంచిగా ఉంటుంది. మనం పలికే విధానం ప్రకారంగానే. ఇప్పుడు కొంతమంది చెవిటి వాళ్ళు ఉండి కొద్దిగా ప్రాబ్లం ఉంటే దివ్యాంగులు ఈ స్పీచ్ థెరపీ చేస్తారు. అంటే అక్కడ ఏం చేస్తారంటే మాట్లాడించడం, పదాలు పలికించడం, మన పెదాల కదలిక చూపించడము, నాలుక ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ కదిలే విధానం చూసేసి ఈ శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడం వల్ల భాషణ నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ భావాన్ని వ్యక్తీకరించే క్రమంలో శ్రవణం, భాషణ తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకుంటున్నామంటే పఠనం తీసుకుంటున్నాం. అంటే పఠనం అంటే పలికే విధానం. అంటే ఒక భావానికి, ఒక అక్షర రూపాన్ని మనం పలుకుతూ చదవడం, దాన్ని వివరించగలిగితేనే పఠనం. ఈ పఠనం తర్వాత లేఖనం. అయితే ఇక్కడ మనము మన తరగతిలో మన విద్యార్థులకు ఏం చేస్తున్నామంటే, ఒక విద్యార్థి, మన పాఠశాలకు వచ్చే విద్యార్థి అతను భాషలో, తెలుగులో నైపుణ్యం సాధించాలంటే ఈ అంశాలు సాధిస్తే పర్ఫెక్ట్ అవుతాడు. శ్రవణానికి మనము ఎన్నో అంశాలు తీసుకొని అతని యొక్క శ్రవణ నైపుణ్యం పెంపొందించుకోవడం, ఆటల ద్వారానో, పాటల ద్వారానో, పద్యాల ద్వారానో, కథల ద్వారానో అతన్ని దృష్టి మొత్తం మన వైపు ఆకర్షింపజేసుకొని అతని శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పిన తర్వాత ఒక పాటనో, పద్యమో పాడి అతని దృష్టి ఆకరిస్తూ అతను విన్నా లేదని చెప్పేసి అతని ప్రతిస్పందన ఏందని తెలుసుకోవడం కోసము మాట్లాడించగలుగుతున్నాం. ఏం పద్యం మనం పాడింది ఇంతవరకు? అనగననగ రాగపద్యం. ఏ శతకం అది? వేమన శతకం. అంటే నేను చెప్పింది మీరు విన్నారని తెలుసుకోవడం ఎట్లా అంటే
మీ ప్రతిస్పందనే ఆ విధంగా భాషణ చేస్తున్నాం. తర్వాత పఠనం, తర్వాత లేఖనం. అయితే ఈ అంశాలనేటివి శ్రవణం అనేది చిన్నప్పటి నుంచే చేస్తూనే ఉండాలి, ఇతర ఇంటి వాళ్ళు చేస్తూనే ఉంటుంది. భాషణము ఇంట్లో జరుగుతుంది, పఠనం కూడా ఇంట్లో జరుగుతుందా? జరగదా? ఇంట్లో జరగదా? పఠనం అంటున్న అక్షర జ్ఞానం అనట్లే ఇక్కడ. పఠనం ఇంటికాడ జరగదా? జరగదా? బడికో మీ స్కూల్కి రాలే విద్యార్థి, 3-4 సంవత్సరాల పిల్లగాడు ఇంటికా ఉన్నాడు, పఠనం జరుగుతలేదా? ఎస్, జరగవచ్చు, జరగకపోవచ్చు. మేడం మీ పాప చిన్నప్పుడే మేడం ఎస్ గ్రాఫికల్ రీడింగే మేడం చెప్పేది. అది అక్షర జ్ఞానం. ఎస్, పుస్తకం చదవకపోవచ్చు. ఎస్, రైట్ మేడం. ఇక్కడ ఏమంటుంటే ప్రామాణికం చెప్పట్లేదు, అది ఖచ్చితంగా నిర్మాణాత్మక ఇట్నే చదువుతాడా అని కాదు. ఉదాహరణకు ఆశా చాక్లెట్ ఇస్తే మమ్మీ రేపు ఆశా చాక్లెట్ తీసుకురావా అని, ఏది అంటే ఇగో చూసి మమ్మీ అని చెప్పి చూపిస్తాడు. పట్టణం అనేది ఇంటికాడ జరగదా? పట్టణం ఇంటికాడ జరగదా? ఒకటే. జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సక్సెస్ చేయడం మనం ఏం చేద్దాం చూద్దాం, సక్సెస్ చేయించడం కోసమే. అయితే పఠనం అనేది ఉంది కదా, ఇప్పుడు మనము ఈ శ్రవణం భాషణము దీనికి అక్షర జ్ఞానం అవసరం లేదు, పఠనానికి అక్షర జ్ఞానం అవసరం. ఓకేనా? మనం పలికే ధ్వనికి అక్షర రూపం ఆపాదించినప్పుడు దాన్ని చదవగలుగుతాం. ఇక్కడ మౌఖిక, ఈ ఆకారానికి మౌ అంటున్నాం, దీన్ని ఖీ అంటున్నాం, దీన్ని కా అంటున్నాం. మౌఖిక, రా అంటున్నాం, తా అంటున్నాం. రాత అంటే ఈ యొక్క ఆకారానికి ధ్వనిని ఆపాదించేసి దాన్ని చదువుతున్నాం, పఠిస్తున్నాం. ఓకేనా? ఈ అక్షర జ్ఞానానికి అక్షరాన్ని మనం ఉచ్చరిస్తున్నాం. ఈ విధంగా పఠనం పెరుగుతుంది. అయితే ఈ పఠన సామర్థ్యం చేయడం కోసం పఠనం అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఇప్పుడు మన పాఠశాలలో ఉన్న విద్యార్థికి పఠన వ్యూహాలు తరగతి కదా. అయితే ఇందులో భాగంగా చర్చనీయాంశాలు ఏముంటున్నాయి అందులో? పఠనం అంటే ఏమిటి? పఠనం అనుకున్నాం కదా. పఠనం అంటే ఏంటి మేడం? అక్షరాన్ని గుర్తించి చదవడం. ఓకేనా? ఇంకా ధ్వనికి అక్షర రూపాన్ని వేయాలనా, సంజ్ఞలు కలిపేయాలనా? సంజ్ఞ. ఈ సంజ్ఞకు ధ్వనిని ఆపాదిస్తున్నాం, అంతేనా? అప్పుడు దాన్ని ఏంది? ఆ. దీన్ని ఆ అని చదువుతున్నాం. ఓకేనా? ఈ విధంగా ఈ చేసే క్రమంలో ఇంకా ఏముంది? అక్షరాలే చదువుతాడా, ఇంకేం చదవడా? అక్షరాలు మాత్రమే చదివినట్టు ఇంకేం చదవడా? రైట్. చిత్రకథలు చదువుతాడు, చిత్రాలు చదువుతాడు. ఓకేనా? రైట్. చిత్రకథలు, కథలు, కవితలు, పాటలు. ఓకేనా? ఒక సన్నివేశం చూసి కూడా దాన్ని చెప్తాడు. మనం నానా ఈ చిత్రం చూసి ఇందులో ఏం జరుగుతుంది చెప్పినాను అంటాం. ఆ చిత్రాన్ని అతను అంటే ఆ చిత్రంలో ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తుడు, చెప్పగలుగుతాడు. అంటే ఆ చిత్రం అవగాహన ఉండి ఆ విధంగా కూడా చిత్రకథ కూడా చదవడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇంకా నెక్స్ట్ పాఠశాలలో పట్టణంలో మరి అయితే ఇక్కడ పట్టణం అంటే ఈ విధంగా అనుకుంటున్నాం. సహజంగా పాఠశాలలో పఠనం పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతము మనం అనుకుంటే? సహజంగా ఇది మీ పాఠశాల మా పాఠశాల కాదు, సహజంగా మనం వింటున్న దాన్ని బట్టి మనకు తెలిసిన విషయం బట్టి పట్టణంలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నాం మనం? ఇలాగుందా? రైట్. నేను పట్టణం గురించి అంటున్నా, చెప్పగలుగుతుండా? కొన్ని గోలు కూడా చెప్తుండు. రైట్. ఓకే. రాత గురించి నేను పట్టణం గురించి చదవడం గురించి అంటున్నా అన్నాను. అంటే అక్కడున్న చర్చను రాత రూపం చెప్పకుండా నోటి ద్వారా చెప్పగలుగుతుండా? రైట్. ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు అనేది ఇది ఉంది.
ఇది నేను రాసిన. ఇది విద్యార్థి చదవగలుగుతున్నాడా? చాలా వరకు చదువుతుండు, కొంతవరకు చేయకపోవడం వల్ల చదవలేకపోతున్నాడు.